అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక చాలా వరకు కూడా 7200 న్యూస్లో ఇంకా సూర్యాపేట గుడ్ మార్నింగ్ సూర్యాపేట కార్యక్రమం ఎందుకు ఆగింది చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. కొన్ని కారణాలు ఏంటంటే చాలా వరకు కూడా ఏదో మందిని ముందు సంపాదించిన ఛానల్ అయితే మంచిగా సంపాదించుకుంటారు, కానీ మనకు అసలు తెలివితేటలు లేవు కాబట్టి ప్రస్తుతానికి చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా అతి త్వరలో గుడ్ మార్నింగ్ సూర్యాపేట కాదు తెలంగాణ వార్తలన్నీ కూడా మీ ముందుంచేటటువంటి ప్రయత్నం చేస్తా. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇప్పుడు మొత్తానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డి ఎందుకు పోటీ చేయబోతా ఉన్నాడు. చాలా వరకు కూడా కొంతమంది ఏదో మరి క్యాజువల్గా పోటీ చేస్తాడా లేదంటే ఏది ఉత్తరాన్ని నామినేషన్ చేసి ఆడ కూర్చుంటాడా అంటున్నారు. 34 నియోజకవర్గాలు కూడా పర్యటించబోతా ఉన్నా. బరాబర్ 34 నియోజకవర్గాలు ఖచ్చితంగా ప్రచారంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు ఉంచి వాటికి మరి ఏ రకంగా సమాధానం దొరుకుతుంది అనేటువంటి దానికి కూడా ఖచ్చితంగా 7200 న్యూస్ పోరాటం ఉంటుంది. శ్రీకాంత్ రెడ్డి ఒక అడుగు ముందుకే ఉంటాడని కూడా క్లియర్గా తెలియజేస్తా ఉన్నా. ఇక అసలు శ్రీకాంత్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి? చాలా వరకు కూడా అనేక మంది వస్తూ ఉన్నారు, చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, వీటన్నిటిని కాదని మరి శ్రీకాంత్ రెడ్డికి ఎందుకు ఓటేయాలంటే ఇప్పటి వరకు మీరు నమ్మినటువంటి నాయకులంతా కూడా మీకు ఏం చేసారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఇక దొంగ మాటలు లంగ మాటలు ఇక చాలా వరకు కూడా మాట్లాడి మాయ మాటలు చెప్పి జనాలందరికీ కూడా రెచ్చగొట్టి చేసేటటువంటి కార్యక్రమాలు అనేకం చేసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీకు కనుక ఎవరైతే మరి తర్వాత ఒకవేళ వాళ్ళు కనుక ప్రత్యర్థులైనా ఒకవేళ వచ్చినప్పటికీ కూడా ఎన్నికల్లో వచ్చినట్లయితే సిగ్గు శరం ఉంటే మీరు అసలు నామినేషన్ కూడా వాళ్ళు వేయకూడదు. ఎందుకంటే మీరు చెప్పినటువంటి సిద్ధాంతాలు చాలామంది కూడా ఏంటంటే ఇక ఏమన్నంటే అంబేద్కర్ గారి విగ్రహాన్ని దండం పెట్టి బహుజనవాదం ఎత్తుకొని రాగానే జనాలంతా కూడా ఆదరించి ఎంతో అసలు ప్రాణత్యాగానికి కూడా సిద్ధమైనట్టుగా ప్రచారం చేసినటువంటి ఎంతోమంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ అందరి ఆశల్ని కూడా వమ్ము చేస్తూ చాలా వరకు కూడా అట్లాంటి దొంగ నాయకులంతా కూడా ముందటికి వచ్చి వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం వాళ్ళ వ్యక్తిగత సంపాదన కోసం వచ్చి అనేక మంది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని నిండా ముంచిపోతున్నటువంటి నాయకులు బోచెడు మందులు. ఇక వాడు తెల్లారితే ఏం చెప్తే అదే కరెక్టు, నైట్ ఏం చెప్తే అదే కరెక్టు, పొద్దుకినాక ఏం చెప్తే అదే కరెక్టు. ఇక మరి ఎన్ని రోజులు అట్లా చెప్పుకుంటూ పోదాం. ఏ పార్టీ అంటే ఇక ఆయన బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్, బీజేపీ అంటే బీజేపీ, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్, ఇంకో పార్టీ అంటే ఇంకో పార్టీ, లంగ పార్టీ అంటే లంగ పార్టీ మంచిదే, దొంగ పార్టీ అంటే దొంగ పార్టీ మంచిదే. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇక వాళ్ళని అసలు ఇక అట్లాంటి సన్నాసుల్ని పక్కకు పెడితే ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఒకటే అడగండి, ఎవరైనా సరే ఇప్పుడు నేను వచ్చినా కూడా మీరు అడగండి, ఏది మరి 2.5 సంవత్సరాల్లో మీరేం చేసిర్రు, ప్రజల కోసం మీరేమన్నా ప్రశ్నించిర్రా, మీరేమన్నా చేసిరా లేదా నువ్వేం చేసినవరా అని డైరెక్ట్గా అడగవచ్చు క్లియర్గా. మరి వాళ్ళు 2.5 సంవత్సరాలు 3 ఏళ్లలో ఏనాడు కూడా ప్రజా సమస్యలపైన కానీ లేకపోతే వాళ్ళు ఎవరైతే అక్కడ గతంలో పల్లరాజేశ్వరరెడ్డి పోటీ చేసినప్పుడు ఆయన అక్రమాస్తులు కరిగిస్తాం, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పంచుతాం, 1000 కోట్లు తీసుకొస్తాం, అక్రమ సంపాదన అంతా కక్కిస్తాం, మెక్కిస్తాం, కుక్కిస్తాం అని కుక్కలు లెక్క వాయిన కుక్కలు అనకూడదు, కుక్కలు చాలా విశ్వాసం కలిగినటువంటి జంతువులు. కానీ ఇక అట్లాంటి అన్ని డైలాగులు కొట్టి చేసినటువంటి వ్యక్తులంతా కూడా ఇలా యాడికి వేరు ఏం చేస్తూ ఉన్నారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇక అట్లాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు అసలు ఇట్లాంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీ చేయడానికి అనర్హులు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఒకటే సవాల్ విసురుతా ఉన్నా, శ్రీకాంత్ రెడ్డిగా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక ఏది మీరు ఎన్నికల్లో నేను వస్తా పోటీ చేస్తా అంటారు, బరాబర్ పోటీ చేయాలి. మిమ్మల్ని ఏ విధంగా ప్రశ్నించాలో ఆ విధంగా సూటిగా ప్రశ్నిస్తా. ఎక్కడ కూడా తగ్గేదైతే ఏముండదు. చాలా మంది అంటాం మరి ఏదో శ్రీకాంత్ రెడ్డి నామినేషన్ వేస్తాడా వేయడా, ఒకవేళ వేస్తే ఆయన వెనకాల ధైర్యం ఉందా లేదా, ఏమన్నా పైసలు ఉన్నాయా లేవా, ఇవన్నీ కాదురా పోయి నేనైతే బరాబర్ పోటీలో ఉండబోతా ఉన్నా. ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తా ఉన్నా అంటే గతంలో మిమ్మల్ని నమ్మి ఇక ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లా పట్టభద్రులంతా కూడా మోసపోయారు. వీళ్ళందరికీ కూడా న్యాయం చేయకుండా ఇవాళ కనీసం ఓటు గతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలని కూడా మోటివేట్ చేయలేనటువంటి పరిస్థితులు ఎందుకు చేయట్లేరంటే ఈ సన్నాసులు పైసలు నమ్ముకొని వస్తూ ఉన్నారు కాబట్టి ఎవరికి కూడా చేయట్లేదు. పట్టభద్రులందరికీ కూడా అసలు ఇన్ఫార్మ్ చేయకుండా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు మీ దగ్గరికి ఓటు కోసం వచ్చినప్పుడు ఒకటే ప్రశ్నించండి, ఏదైతే మీరు గతంలో ఈ 2.5 సంవత్సరాల్లో ఏదైతే మంత్రి మల్లారెడ్డిని కూడా చాలా మంది కూడా కామెంట్ చేసిరు కదా, మరి మంత్రి మల్లారెడ్డి అక్రమాస్తులు ఏం కక్కిచ్చిరో అడుగురు ఒకసారి ఈ ఎన్నికల్లో మీ ముందుకు వచ్చినప్పుడు. ఇక పల్లరాజేశ్వరరెడ్డిని ఏం చేసిండో అడుగురి. పల్లరాజేశ్వరరెడ్డి అక్రమాస్తులు కక్కిస్తా, బీఆర్ఎస్ కేసీఆర్ని గద్దెనెక్కిస్తాం, మీరు గద్దెనెక్కిద్దాం అనుకున్నారు, దించుదాం అనుకున్నారా మాకైతే తెలుసు క్లారిటీగా.
దగ్గరుండి చూసినటువంటి వ్యక్తులు మాకైతే తెలుసు. ఎవరు గద్దెనెక్కియాలి, ఎవరిని దించాలనేటటువంటి ఆలోచన మీకుందనేది మాకు తెలుసు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా బంద్ చేసి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు పట్టభద్రులందరూ కూడా చేతులు జోడించి ఒకటే అడుగుతా ఉన్నా, మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. 2.5 సంవత్సరాలు ఈ నాయకులు మీకోసం ఏం చేసిర్రు, ఎట్లాంటి కార్యక్రమాలకు పాల్పడిర్రు, మీకోసం ఏమైనా కార్యక్రమాలు చేయడమే కాకుండా ఏం చేసుకుంటూ వస్తూ ఉన్నారు, వీరు నిజంగా ఆ కొట్టిన డైలాగులకి చేసేటటువంటి పనులకు ఏమైనా సంబంధం ఉంటుందా లేదా అనేది కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని మీరంతా కూడా నన్ను శాసన మండలికి పంపిస్తారని కూడా క్లియర్గా వేడుకుంటా ఉన్నా. మీ అందరి ఆశీర్వాదంతో బరాబర్ భారీ మెజారిటీతో గెలిచే దిశగానే నా అడుగులు ఉంటాయి. మీరందరూ ఆశీర్వదిస్తారని కూడా కోరుకుంటా ఉన్నా. ఏదో హాస్యాస్పదంగా ఇంకో రకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సూటిగా నేను చెప్తా ఉన్నా, మీ దగ్గరికి ఓటు కోసం వచ్చినటువంటి ఎవరైతే ఒకవేళ మాకు టికెట్లు వస్తుందని చాలా వరకు కూడా కుక్కలు తిరిగినట్టు తిరుగుతూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి అక్కడైతే లేదు, కానీ అడుక్కునేటటువంటి పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఒక్కసారి ఒక 10 నిమిషాలు ఆలోచించుకొని మీకు ఈసారి ఒకటే చెప్తా ఉన్నా, ఏది పైసలు ఇస్తేనే ఓటు వేయాలి, పైసలు ఇచ్చిన వాళ్ళ కాడికి పోయి కూర్చొని ఓటేసిన వాళ్ళకి వేయాలని కూడా ఆలోచన చేయొద్దు. మీరు అక్కడ కూర్చొని క్లియర్గా చర్చించుకునేటటువంటి క్రమంలో కొంతమంది అయినా మారేటటువంటి క్రమం ఉంటుంది. కాబట్టి అట్లాంటి దిశగా కాకుండా ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదైతే ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులందరినీ కూడా మోసం చేస్తూ పబ్బం గడుపుతూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ